ఒకప్పుడు రాఘవ్ అనే వృద్ధ రైతు ఉండేవాడు. చిన్నప్పటినుంచే తన చిన్న పొలంలో కష్టపడి పని చేసేవాడు. వయసు పెరిగినా, నడుము నొప్పి, కళ్ళు బలహీనంగా ఉన్నా ప్రతి ఉదయం పొలానికి వెళ్లి ఆశతో దున్నేవాడు. ఆ సంవత్సరం అతను అప్పు తీసుకుని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశాడు. మంచి పంట వస్తే అప్పు తీర్చేస్తానని కలలు కనేవాడు. కాని వర్షం ద్రోహం చేసింది. మొదట ఎండలు బీభత్సం సృష్టించాయి. తర్వాత అకాల వర్షాలు వచ్చి పెరిగిన పంటను కొట్టుకుపోయాయి. పంట కోత కాలంలో పొలం వెలవెలబోయింది. రాఘవ్ హృదయం పొలంలోని బీడు నేలకంటే భారంగా అనిపించింది. బాధతో అతను ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడు. గంటల తరబడి క్యూలో నిలబడి, పత్రాలు చూపిస్తూ తన నష్టాన్ని వివరించాడు. దయచేసి కొంచెం సహాయం కావాలి అని వేడుకున్నాడు. కాని అధికారులు అతని మాట వినలేదు. కొందరు కాగితాలు తిప్పుతుండగా, మరికొందరు ఫోన్లలో బిజీగా ఉన్నారు. ఒకరు చివరికి, చూద్దాం, రేపు రండి అని మాత్రమే చెప్పారు. రోజులు గడిచాయి, కాని ఎటువంటి సహాయం రాలేదు. వృద్ధ రైతు తిరిగి తన పొలానికి వచ్చి బీడు నేలను చూశాడు. ఇదే నేల నా మాట వింటుంది, పాలకులు మాత్రం వినరే అని తలుచుకున్నాడు. అయినా తన దున్నె మళ్లీ ఎత్తుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఆశ, కష్టం, ధైర్యం మాత్రమే తన నిజమైన ఆస్తి అని. అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు అయినా మన రైతుకు లాభం వస్తుంది ఏమో.